కాదు జస్ట్ వాళ్ళు అమ్ముల మీద ప్రాంక్ చేయరు, హెయిర్ కట్ ప్రాంక్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. అందరు ఎట్లా ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. ఏంది అమ్ములు లేకుండా ఇద్దరే అమ్ముల ఛానల్ వీడియో స్టార్ట్ చేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో అమ్ములు అయితే లేదు ఈ వీడియోలో, ఎందుకంటే ఇప్పుడు లేదు. ఎందుకంటే మేమైతే చాలా మంది అయితే అడుగుతారు కదా అమ్ముల మీద ప్రాంక్ చేయండి అని. ఎప్పుడు ప్రాంక్ చేద్దామన్నా మా అమ్ముల మీద అయితే బిస్కెట్ అయిపోతుంది. సో ఈ రోజు మాత్రం అమ్ముల మీద ప్రాంక్ చేయబోతున్నాం. అది ఏం ప్రాంక్ అంటే చాలా డేంజర్ ప్రాంక్. అప్పుడే రివీల్ చేసేసింది మా అని, చాలా డేంజర్ ప్రాంక్ చేస్తున్నాము. అమ్ముల మీద అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తాం. మా అమ్ముల రియాక్షన్ ఎట్లుంటుంది ఏంది అనేది అయితే చూద్దాము. నాకు తెలిసి అయితే అమ్ములు ఏడుస్తుంది కావచ్చు, ఎందుకంటే అమ్ములకైతే జుట్టు అంటే చాలా ఇష్టం. అసలే నా జుట్టు పెరగట్లేదు, నాది పొట్టిగా ఉంది అనేది చాలా ఫీల్ అవుతుంది. సో ఈ రోజు మాత్రం అమ్ముల మీద అయితే హెయిర్ కట్ ప్రాంక్ అయితే చేయబోతున్నాం. చూద్దాం ఫ్రెండ్స్. సిజర్ తీసుకురా. సో అమ్ములు అయితే పడుకుంది ఫ్రెండ్స్. ఇక లేస్తలేదు. హాలిడేస్ వచ్చినాయి అంటే చాలా లేట్గా లేస్తుంది అమ్మ అయితే. 12 అయినా 11:30 అయినా మనం లేకపోతే లేవది ఫ్రెండ్స్. ఇక అమ్ముల మీద అయితే ప్రాంక్ చేస్తున్నాం కదా. సో హెయిర్ అయితే నేనే కట్ చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ హనీకి ఇచ్చింది అనుకో, మళ్ళీ కొంచెం కట్ చేసి చాలా కట్ చేసింది అనుకో, ఇంకా మళ్ళీ ఇద్దరు పని అయిపోతుంది ఫ్రెండ్స్. మా అక్కని చెప్పేసి చూడండి, చూసేయండి ఎట్లా వండుకుంది మా అక్క అయితే. ఫ్రెండ్స్ వీడియో అయితే మాడదీస్తుంది. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చేతులు వణుకుతున్నాను. అమ్ములు హెయిర్ కట్ చేయాలంటే ఎందుకో ఏమో, అంటే నేనే పిల్లల హెయిర్ కట్ చేస్తున్నా అయితే ఇదైపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తానికైతే కట్ చేద్దాం. ఇక 1 2 3 మానికైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే అమ్ములు జుట్టు ఎప్పుడు కట్ చేయాలి, అమ్ముల మీద ఎప్పుడు ప్రాంక్ చేయాలన్నట్టుగా ఉంది. మానికైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది కదా. ఇది అయిపోయిన తర్వాత నీ మీదకే వేస్తా, నీకే ఉంటుంది అసలైన పనిష్మెంట్. కట్ చేయమని చల్లి కట్ చేస్తున్నావా? చూసిరా ఫ్రెండ్స్ చూసిరా. ఇక అమ్ములు అయితే హెయిర్ కట్ చేసిన వీడియో అయితే అని తీసింది, కొంచెమే కట్ చేసిన ఫ్రెండ్స్, మరీ ఎక్కువైతే ఏం కట్ చేయలే. సో ఇప్పుడు ఏంటంటే అమ్ములు లేపాలి మనం ఎత్తనా, చూద్దాం అమ్ముల రియాక్షన్ ఎట్లుంటుంది మరి. స్టార్ట్. అమ్ములు అమ్ములు టైం ఎంత అయింది తెలుసా? లేవా లేమా? టైం ఎంత అయింది? లే టైం మస్తు అవుతుంది, 11:30 అవుతుంది, ఇంకా లేవా? అవ చెల్లి ఎప్పుడో లేచి వచ్చింది. చేసేపు లేదు ఏం లేదు, ఎండబడుతుంది, లేవాలి. దోశ తినే వచ్చింది ఆడ, బాలంట ఇక్కడ దోశ తినే వచ్చింది. లే లే ఇంత జల్దా 11:30 అవుతుంది. హాలిడేస్ అయితే 11:30 వరకు అనుకుంటారా? ఇగో ఇట్లుంటది ఫ్రెండ్స్, పొద్దున్నే మా అమ్ములు జుట్టు లేవంగానే ఇగో చూసిరా ఎట్లుంటాయి. ఇగో వావ్ 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 సూపర్. అయ్యో ఎట్లా లేచినాయి చూసిరా. వీడియోనా నేను లేపుతున్నాం కదా చూడురి. మా అమ్ములు హాలిడేస్ వచ్చినాక ఏ టైంకి లేస్తుందో ఏమో చూపిద్దామని వీడియో తీస్తున్నాం. చూసిరా ఫ్రెండ్స్ 11:30 అవుతుంది. ఇప్పుడు ఇగో ఇట్లుంటాయి. వావ్ అమ్ములు కొమ్ములు, అమ్ములు కొమ్ములు. కాంచనా చూసిరా, కాంచనా 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 ఎందుకంటే నువ్వు వెనకాల ఏం దాచి పెట్టుకుంటున్నావు? ఆగు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడే లేచిన, నాకు ఇప్పుడే తెల్లారింది. టైం 11:30 అవుతుంది. వావ్ పొద్దున లేచినాక మా అమ్మ జుట్టు ఇట్లుంటది అన్నట్టు. నువ్వే జుట్టు ఎవరు కట్ చేసిర్రు? నీ జుట్టు మేమెందుకు కట్ చేస్తాం? అంత యాక్టింగ్ చేయకూరు మమ్మీ, మర్యాదగా చెప్తున్నా. నా జుట్టు ఎవరు కట్ చేసిరో చెప్పు. అసలు నేను మంచిదాన్ని కూడా కాదు. నా జుట్టు ఎంత టైం ఉందో మీకు తెలుసా? నీ జుట్టు మేమెందుకు కట్ చేసిన మామూలు? మరి లేకపోతే మీరు ఇట్లా చెయ్యరు. ఆమె నవ్వుతుంది, మీరు ఇట్లా చేస్తుర్రు. ఆయనకి నాకు తేడా కొడుతుంది. పొద్దుగా ఇంత పొద్దుగా లేపి వీడియో తీసి వీడియో పెట్టి నా జుట్టు ఎందుకు కట్ చేసిర్రు మీరు? అంతగా మరుస్తుంది. మళ్ళీ అరుస్తా. మీ జుట్టు కట్ చేయాలా? ఈడ వరకు కట్ చేయాలా నీ జుట్టు? అని నీ జుట్టు కట్ చేయాలా? మళ్ళీ లేకపోతే పొద్దున్న లేవని అట్లా అరుస్తున్నావు. మేము జస్ట్
అమ్ములు ఎన్ని గంటలు లేచావో చూపిస్తామని మరి చూపిస్తాను. మరి ఇది ఏంది మమ్మీ? జుట్టు ఇంత పొడుగు అయింది, అంత పెద్ద పెరిగింది. మమ్మీ ఓవర్ యాక్టింగ్ చేయక మమ్మీ, అర్థమవుతుందా? మీరిద్దరు కలిసి ఏదో చేస్తుర్రు, పిచ్చిదాన్ని చేస్తుర్రు. నేనేం చేయలేదు. మమ్మీ నువ్వు ఇట్లా చెయ్యక మమ్మీ, అర్థమైందా? నా జుట్టు ఎందుకు కట్ చేసినావు మమ్మీ? నేను కట్ చేయలే, నాకు తెలియదు. నా జుట్టు ఉన్నదే కొంచెం, ఇప్పటికే ఏడుస్తున్నా నేను. నా జుట్టు పెరుగుతలేదని మళ్ళీ నా జుట్టు ఎందుకు కట్ చేస్తుర్రు? నేను చెప్పినా మీకు కట్ చేయమని. ఏది మమ్మీ ఇది? ఇంత జుట్టు ఉండే నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకండి, చెంప కొడతా. జుట్టు కట్ చేసినా కాక ఇంకా కొడుతున్నాము. వెనకలేమో దాచి పెట్టింది, వెనకలేమో జరుగు జరుగు మంచి మమ్మీ. వెనకలు ఉందో చూపి మమ్మీ, అర్థమైందా? మంచిదాన్ని కాదు, పిచ్చిదాన్ని. ఎట్లా కొడతా అట్లా కొడతా. ఎందుకు వచ్చినా ఇప్పుడు? మరి లేకపోతే జుట్టు ఎందుకు కట్ చేసింది? ఆమెనే కట్ చేసింది, నాకు తెలుసు. ఇద్దరి మీద హెయిర్ కట్ ప్రాంక్ చేసిన, ఇప్పుడు మీరు నా మీద చేసి నాకు అర్థమవుతుంది. వీడియో కూడా తీసిరు మీరు. నాకేం అవసరం జుట్టు కట్ చేయడానికి. ఎందుకు మమ్మీ నన్ను ఇట్లా చేస్తారు? ఊకే జుట్టు ఉన్నదే కొంచెం, మేము ఇద్దరికైనా పెద్దగా ఉంది, మీ ఇద్దరికి పెద్దగా ఉందనే కట్ చేసిన నేను. నాది ఎంత ఉంది అంటే జుట్టు పెద్దగా ఉంటే నువ్వు కట్ చేస్తావా? మరి నేను ఎంత కట్ చేసిన మమ్మీ? నన్ను ఇంత మమ్మీ చూడు మమ్మీ. లేదాడా కట్ చేసిందే మొత్తం, ఇంకా జుట్టు లేదు. నార్మల్ గా చేసినప్పుడు జుట్టుకి ఇంతగా జుట్టు కట్ చేస్తారు. రియల్ గా ఏడుస్తుంది. అదేది కొంచెమే కట్ చేసిన చూపిద్దాం. ఇగో కొంచెమే కట్ చేసిన. ఎంత అయ్యో ఇది జస్ట్ ప్రాంక్ చేద్దామని. ఫ్రెండ్స్ చూసిరా, నిజంగా ఏదో ప్రాంక్ చేద్దామని కొంచెం జుట్టు కట్ చేస్తే మామూలు నిజంగా ఇప్పుడు నాకు జుట్టు ఇంతగానే ఉంది, అందరికి పెద్ద ఉంది, జుట్టు నాకు చిన్న ఉంది. ఏం కాదు ఏం కాదు. జస్ట్ వాళ్ళు అమ్ముల మీద ప్రాంక్ చేయరు, హెయిర్ కట్ ప్రాంక్ జుట్టు ఎంత చూసినావా? ఎట్లా అందరూ ఎగిరిస్తారు పొట్టు ఉందని. ఇప్పటికి జుట్టు పెడతా నేను ఏడుతుంటే మళ్ళీ హెయిర్ కట్ ప్రాంక్ చేసారు మీరు. నిజంగా ఇట్లా ఏడుస్తావు అనుకోలేదు. కొడితే ఎవడు చెప్తున్నా నేను. ఎందుకంటే జుట్టు కట్ చేసింది, అదే జుట్టు కట్ చేసింది ఎప్పుడు బాస్ నాకు చెప్తున్నా. జుట్టు కెమెరా ఎక్కడ పెట్టి హెచ్ ఇక్కడ చేస్తున్నావు? నువ్వు పడుతున్నావాడా? మీ జుట్టు మొత్తం ఈడు వరకు కట్ చేస్తా. అయితే మీకు అట్లా చేస్తా చెప్తున్నా. గుండు గిక్తా. ఏం గుండు గిక్తావు? నువ్వు ఓరాటం చేస్తున్నావు. నువ్వు చేసింది కాక ఇంకా నేను కట్ చేసినా నువ్వు చూసావా? మీ జుట్టు కట్ చేయాలా? ఈడు వరకు ఇంత వేయాలా నీ జుట్టు? అప్పుడు నువ్వు ఏడకుండా ఇంకేం చేసావు? కొంచెం కట్ చేసినా పోనీ పాపంలే అని ఏదో నువ్వు ఇంతగానే కట్ చేసావా అని కట్ చేయాలి. నా జుట్టు ఎంత ముందు ఇప్పుడు నేను ఎట్లా జుట్టు జుట్టు కొంచెమే ఉంటది. లేదా నీ జుట్టు నా జుట్టు ఎంత తేడా ఉంది చూడు. కింద ఇది ఎంత చూడు. పొద్దు పొద్దుగా ఇట్లా చేస్తారు ఊకే. నేను కూడా చేస్తాను మీ మీద ప్రాంక్. ఆగుర్రి ఎట్లా చేస్తాను అట్లనే చేస్తా. నా జుట్టు కట్ చేయాలి. ఏంటి నువ్వు జుట్టు కట్ చేసింది? నా జుట్టు కట్ చేసినప్పుడు నా జుట్టు ఇరికైంది తెలుసా? అంతేం లేదు. మరి నేను ఆడికైనా కనీసం ఇరికైంది చూడు. ఇట్లా కట్ చేసి వంకర్ తింకరా కట్ చేసా. ఇప్పటికే నా జుట్టు అంత పిచ్చి పిచ్చి ఉందంటే జుట్టు పెడతా నేను ఏడుతుంటే జుట్టు కట్ చేస్తుర్రు. జస్ట్ ఇది ప్రాంక్ అమ్ములు అంతే. ప్రాంక్ అయితే కొంచెమే కట్ చేసినాం. ఇగో కొంచెమే కట్ చేసినాం. ప్రాంక్ ఉంటే కొంచెమే కట్ చేసి మళ్ళీ వచ్చేస్తుందిలే. జస్ట్ ప్రాంక్ అంతే. ఎట్లాగో నీ జుట్టు ఎట్లాగో కింద తోకలాగా అయిపోయింది కదా, అందుకోసమే ఇంకా ఎట్లాగో కట్ చేపిస్తా కింద కొంచెం అనుకున్నా కదా, కొంచెమే కట్ చేసిన అంతే. జస్ట్ ప్రాంక్ అమ్ములు. మా మీద చేయలేవు అమ్ములు. నువ్వు ప్రాంక్ ఏడుస్తున్నావు. మేము అట్లానే ఏడిచినామా? సరే కట్ చేసుకో అని అంతే. పాపం ఫ్రెండ్స్ పొద్దునే మా అమ్ముల్ని అయితే ఏడిపించినాం. ఇట్లా అందరూ డేంజర్ ప్రాంక్ చెయ్యిర్రి అమ్ముల మీద అన్నారు కదా. ఎప్పుడు ప్రాంక్ చేద్దామని అమ్ములు ప్రాంక్ కాదు, ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఇక దీంట్లో ప్రాంక్ అయిపోయింది అమ్ములు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇది